2024 సార్వత్రిక ఎన్నికల్లో పంచముఖ వ్యూహం 6 సూత్రాల క్యాలెండర్తో ముందుకు పోతున్నామని కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని చెప్పారు. 175 సీట్లు గెలుస్తామంటున్న వైసీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. ఇక కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల రావటం అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్న తులసిరెడ్డితో మా నంద్యాల జిల్లా ప్రతినిధి నూర్ భాషా ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారు ప్రస్తుతం నర్రెడ్డి తులసిరెడ్డి గారు ఉన్నారు. అయితే రానున్న 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి, వ్యూహ రచనలు ఏ విధంగా రచించబోతున్నారు, 2024 ఎన్నికలకు సంబంధించి విషయాలను తెలుసుకోబోతున్నాం. సార్ చెప్పండి సార్. మనం చూసినట్లయితే అధికార పార్టీ వైసీపీ సిద్ధం అనేటువంటి విధానంతో ముందుకు పోతుంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి విధానంతో ముందుకు. సో ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం నినాదం ఏ విధంగా ఉండబోతుంది? పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమం, ఇది మా యొక్క ఎన్నికల నినాదం. పంచముఖ వ్యూహంలో నంబర్ 1, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి చెప్పడం. నంబర్ 2, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం. నంబర్ 3, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2004-2014 మధ్య కానీ అంతకుముందు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమి చేశాయి రాష్ట్రానికి చెప్పడం. 4వది, మేము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పడం. 5వది, పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడం. ఈ పంచముఖ వ్యూహంతో మేము ఈ 60 రోజుల పాటు ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. 6 సూత్రాల కార్యక్రమంలో నంబర్ 1, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. నంబర్ 2, మహిళలకు సంబంధించి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. నంబర్ 3, పేదలకు సంబంధించి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం. 4, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు చేయడం. 5వది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రం నుండి తెప్పించడం. 6వది, విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను ఏడాదిలోగా పరిష్కరించడం. దాని కింద కడప జిల్లాలో సేలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నంలో ఓడరేవు, పోలవరం పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ 6వ సూత్రం కింద వస్తాయి. కాబట్టి పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమంతో ముందుకు పోతుంది. మనం చూసుకుంటే ఇదివరకు కర్ణాటక, మనం నిన్న చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. సో ఈసారి మనం చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు కొనసాగుతున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం, వనవాసం ముగిసింది. మహాభారతంలో అరణ్యవాసం 12 సంవత్సరాలు, కానీ ప్రజాస్వామ్యంలో అరణ్యవాసం 2 terms 10 ఏళ్ళు. కాబట్టి అరణ్యవాసం, వనవాసం ముగిసింది. మొన్ననే ఇటీవలనే తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఆ వనవాసం ముగిసి 10 ఏళ్ల వనవాసం ముగిసి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా రేపు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి రాబోతా ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తా ఉంది. మొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాలు నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ కు కంచుకోవడం. 1977లో సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లో 85కు 25 సీట్లు ఓడిపోయిన నేపథ్యంలో ఇక్కడ 42కు 41 సీట్లు గెలిచిన రాష్ట్రం ఇది. కాబట్టి చరిత్ర పునరావృతం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పునర్వైభవం రేపు ఎన్నికల్లోనే రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, ఇది అదనపు లాభం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో చరిత్ర పునరావృతం కాబోతాం. సో ఇది తులసిరెడ్డి గారు చెప్తున్నారు. అధికార పార్టీ యొక్క కేవలం మేకపోతు గాంభీర్యం అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వనవాసం ముగిసింది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్వ వైభవం
పుంజుకుంటుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుందని కూడా తెలియజేస్తున్నారు తులసిరెడ్డి గారు. దుర్భాష, అమర్ న్యూస్, నంద్యాల.